నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత అందమైన దేశం ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు న్యూజిలాండ్. ఇక్కడ పచ్చని కొండలు, నీలిరంగు సరస్సులు చూస్తుంటే మనం ఏదో సినిమా సెట్లో ఉన్నామా లేక ఒక అద్భుతమైన కళ కంటున్నామా అనిపిస్తుంది. ప్రకృతి పరంగా ఇంతటి పరిపూర్ణత కలిగిన దేశం మరొకటి ఉండదు. కానీ ఈ అద్భుతమైన దృశ్యాల వెనుక ఓ చేదు నిజం అయితే దాగి ఉంది. ప్రస్తుతం ఈ కళలోని దేశం ఒక వింతైన సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. పర్యాటకులు ఇక్కడికి రావడానికి పోటీ పడుతుంటే ఇక్కడే పుట్టి పెరిగిన స్థానిక పౌరులు మాత్రం తమ సామాను సర్దుకొని దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇదేదో యుద్ధం వలనో రాజకీయ అస్థిరత వలనో జరుగుతున్న వలస అయితే కాదు. ఒక అభివృద్ధి చెందిన సురక్షితమైన దేశం నుండి ప్రజలు ఎందుకు పారిపోతున్నారు? ఈ ప్యారడైజ్లో అసలు ఏం జరుగుతోంది? వివరాలు ఈ వీడియోలో చూద్దాం. న్యూజిలాండ్ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం మొదట దాని భౌగోళిక స్థితిని గమనించాలి. ప్రపంచ పటంలో న్యూజిలాండ్ అత్యంత ఒంటరిగా ఉన్న దేశం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు యూరప్ లేదా అమెరికాలో ఉంటే న్యూజిలాండ్ మీకు ఒక బోనస్ మ్యాప్ లాగా కనిపిస్తుంది. ఈ దూరం వల్ల ఒక ప్రయోజనం ఉంది, అదే ప్రశాంతత. ప్రపంచంలోని గొడవలు, యుద్ధాలు ఇక్కడికి చేరవు. అందుకే ఇది అత్యంత సురక్షితమైన దేశం. కానీ ఇదే దూరం ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగా మారింది. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు దూరంగా ఉండడం వల్ల ఇక్కడ పెద్ద పరిశ్రమలు స్థాపించడం కంపెనీలకు భారంగా మారుతోంది. కేవలం 5.3 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక దేశంలాగా కంటే ఒక చిన్న నగరంలా వ్యవహరించాల్సి వస్తోంది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 2 రంగాల మీద నిలబడి ఉంది. ఒకటి వ్యవసాయం, రెండోది రియల్ ఎస్టేట్. న్యూజిలాండ్ డైరీ, వ్యవసాయ ఉత్పత్తులలో ప్రపంచంలోనే మేటి. ఇక్కడి సారవంతమైన భూమి, సమృద్ధిగా దొరికే నీరు దీనికి ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా ఇది దక్షిణార్ధగోళంలో ఉండడం వల్ల ఉత్తరార్ధగోళంలోని దేశాలకు ఆఫ్ సీజన్లో ఆహారాన్ని ఎగుమతి చేస్తుంది. అయితే ఆధునిక వ్యవసాయం మొత్తం యంత్రాల ద్వారా జరగడం వల్ల ఇక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఇక న్యూజిలాండ్లో ఇల్లు అనేది కేవలం నివసించే ప్రదేశం కాదు, అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ సాధనం. భూమి పుష్కలంగా ఉన్న నిర్మాణ వ్యయం, కఠినమైన నిబంధనల వల్ల ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య యువతకు సొంత ఇల్లు అనేది ఒక తీరన కలగా మారిపోతుంది. మరి ఇళ్ల ధరలు ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువే కదా, ప్రజలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? దానికి సమాధానం అవకాశాలు. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. మీరు టెక్నాలజీ, ఫైనాన్స్ లేదా రీసెర్చ్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే న్యూజిలాండ్లో మీకు పరిమితులు ఉంటాయి. కానీ పక్కనే ఉన్న ఆస్ట్రేలియా ఒక పెద్ద మార్కెట్. అక్కడ ఎక్కువ కంపెనీలు, పెద్ద బడ్జెట్లు, మెరుగైన జీతాలు ఉన్నాయి. సాంస్కృతికంగా, భాషాపరంగా 2 దేశాల మధ్య పెద్ద తేడా లేదు. పైగా న్యూజిలాండ్ పౌరులు ఎటువంటి వీసా ఇబ్బందులు లేకుండా ఆస్ట్రేలియాలో స్థిరపడవచ్చు. అందుకే మేధావుల వలస ఇక్కడ తీవ్రంగా జరుగుతోంది. ఈ ఖాళీని భర్తీ చేయడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం విదేశీయుల్ని ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం జరుగుతోంది. ఇతర దేశాల నుండి న్యూజిలాండ్ వచ్చేవాళ్ళు ఇక్కడ పౌరసత్వం పొందిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారు. అంటే న్యూజిలాండ్ వారికి కేవలం ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్లా ఉపయోగపడుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా నుండి ధనికులు, రిటైర్ అయిన వాళ్ళు న్యూజిలాండ్కి వస్తున్నారు, కానీ పని చేయడానికి కాదు, కేవలం అక్కడ అందాలను ఆస్వాదించడానికి. వీరు ఇక్కడి ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు మరింతగా పెరిగి స్థానిక యువతకు మరింత భారం అవుతున్నాయి. న్యూజిలాండ్ ఎదుర్కొంటున్న ఈ సమస్య కేవలం ఆర్థికమైనది మాత్రమే కాదు, అది ఒక దేశ అస్తిత్వానికి సంబంధించింది. ప్రకృతి పరంగా స్వర్గధామమైన కెరీర్, జీవన వ్యయం విషయంలో యువతను నిలుపుకోలేకపోవడం ఆ దేశానికి పెద్ద సవాలు. అందమైన ప్రకృతి కడుపు నింపదు, అవకాశాలు మాత్రమే నిలబెడతాయి అనడానికి న్యూజిలాండ్ ఒక ఉదాహరణ. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.